నమస్తే, వెల్కమ్ టు ఎడిటర్ అనాలిసిస్. లోకేష్ గారు గేరు మార్చారు. గేరు మార్చిన లోకేష్ విశాఖకు ఇన్ఫోసిస్ దేశంలోనే భారీ క్యాంపస్. లోకేష్ గారు పదును పెట్టారు. చంద్రబాబు నాయుడు గారి వారసుడిగా తనదైన స్టైల్లో ఆ రాజకీయాల్ని అభివృద్ధిని ఆయన పొనికి పుచ్చుకున్నాడు అంటే అవును అన్నట్లుగా ఆయన చేస్తున్న ఈ వర్క్ అర్థమవుతుంది. సో విశాఖకు ఇన్ఫోసిస్ దేశంలోనే భారీ క్యాంపస్. గేరు మార్చిన ఏపీ ఐటీ మంత్రి నారా లోకేష్, తన శాఖల్లో దూకుడు పెంచిన లోకేష్ ఐటీలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుడుతున్నారు. ఇక ప్రపంచ టెక్ దిగ్గజాలను ఏపీకి రప్పిస్తున్న లోకేష్ గతంలో చంద్రబాబు నాయుడు గారిని ఏమైనా ఇన్వెస్టర్లు తీసుకురావాలన్నా, ఎవరి దగ్గర మాట్లాడాలన్నా, ఏం చేయాలన్నా చంద్రబాబు గారిని నమ్మేవారు. ఇప్పుడు లోకేష్ గారు కూడా అదే పరిస్థితి. చాలా గొప్ప విషయం. ఎందుకంటే తండ్రి బాటలో నడ్డం అన్నది ఇంకా పుత్రోత్సాహం అంతా ఇంత కాదు కదండి ఆ తండ్రికి. లోకేష్ గారు ఎలాగో పరిస్థితి, ఆయన ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు, అలా మాట్లాడుతున్నాడు, ఎన్ని ట్రోల్స్ పడుతున్నాడు, ఇవన్నీ కూడా ఏ రకంగా ఆయన తట్టుకొని నిలబడతాడు అని చెప్పి చాలా ఆవేదన చెందిన రోజులు ఉన్నాయి వాళ్ళ కుటుంబ సభ్యులు. పైకి అనకపోయినా సరే ఉంటుంది ఆ బాధ. ఏంటి ఇంత దారుణంగా మాట్లాడుతున్నారు వీళ్ళు, ఇంత దారుణంగా చేస్తున్నారు. వాటిలన్నింటినీ కూడా ఒక్క ఊపుతో తీసి ఇసిరి పడేశాడు. ఇదిరా లోకేష్ అంటే అని. ఇక దేశం మొత్తం నివ్వెరపోయేలా లోకేష్ పనితీరు. కేవలం ఏడాదిన్నరలో దిగ్గజ ఐటీ కంపెనీలను ఏపీకి రప్పించిన లోకేష్ విమర్శకులు సైతం ప్రశంసిస్తున్న వైనం. జీవితంపై ఆశలు పెంచుకున్న నిరుద్యోగులకి బంగారు బాటలు వేయడంలో ఈరోజు చంద్రబాబు నాయుడు గారి పేరు కొన్ని వేల లక్షల మంది చెప్పుకుంటుంటారండి ఐటీ రంగంలోని. ఎందుకంటే గతంలో ఆయన విజనరీ. ఈరోజు లోకేష్ కూడా ఫ్యూచర్ కోసం ఆయన విజనరీ కూడా ఆ రకంగానే పదులు పెడుతున్నాడు. చంద్రబాబు నాయుడు గారు ఎంత స్పీడ్గా ఉండేవారో, చంద్రబాబు నాయుడు గారు ఎంత షార్ప్గా వర్క్ చేసేవారో ఆ రకంగా లోకేష్ విశ్రమించకుండా దేశాలు తిరుగుతున్నాడు. అక్కడ ఇక్కడ అని ఏమి ఇంకా తేడా లేదు. సో ఢిల్లీ అవనివ్వండి, ఢిల్లీ పెద్దన కలడం అవనివ్వండి, విదేశాలకు అవనివ్వండి, అక్కడ వాళ్ళతో మాట్లాడడం అనేది చాలా చిన్న విషయం కాదు. ఇది దేశంలో ఏ రాష్ట్రంలోని కూడా ఐటీ శాఖ మంత్రిగా ఉన్న వాళ్ళు ఎవరు కూడా లోకేష్ అంత చొరవ చూపించట్లేదు మిగతా రాష్ట్రాల్లో అని చెప్పి పెద్ద ఎత్తున 8 కథనాలు కూడా వస్తున్నాయి. శభాష్ లోకేష్ అంటున్నారు. ఇక లోకేష్ వైపు ఆశగా చూస్తున్న నిరుద్యోగులు, వారి ఆశలకు తగ్గట్టే పనిచేస్తున్న లోకేష్ తండ్రిని మించి అన్నట్లుగా లోకేష్ దూకుడు పెంచారు. ఇక విశాఖపట్నాన్ని ఐటీకి కేర్ ఆఫ్గా నిలబెట్టే ప్రయత్నం. విశాఖ ఒక అద్భుతం అండి. సాగర తీర నగరం, సర్వాంగ సుందరమైన నగరం. దేశంలోనే ప్రపంచంలోనే విశాఖకు ఒక ప్రత్యేకమైన స్థానం ఉంది. ఎందుకంటే ఒక పక్క పచ్చని కొండలు, మరోపక్క సముద్ర తీరచారం. ఆ ప్రాంతంలోని ఒక నగరం చాలా తక్కువ ఉంటుంది ప్రపంచంలో. చాలా 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 సిటీస్లో ఈ రకమైన అన్ని కూర్పులతో ఉన్నది చాలా తక్కువ ఉన్న నగరాలు. అందులో విశాఖ అద్భుతమైన నగరం. సో అక్కడ పీపుల్ కూడా చాలా ప్రశాంతంగా, మంచిగా, ఎటువంటి గొడవలు గందరగోళాలు అవి ఏమి ఉండవు. ప్రశాంతమైంది. రిటైర్ అయిపోయిన వాళ్ళు ఎవరైనా సరే విశాఖ సాగర తీరంలో శాత తీరాలని చూస్తారండి. ఒక అద్భుతమైన సిటీ, ప్రశాంతమైన నగరం. సో అక్కడ అన్నిటికీ అనువుగా ఉంటుంది. సో ఐటీ హబ్గా దాన్ని తీర్చిదిద్ది. ఒకప్పుడు హైదరాబాద్ మహానగరం ఏ రకంగా ఐటీ హబ్గా దూసుకుపోయిందో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో ఐటీ అంటే కేర్ ఆఫ్ విశాఖ సాగర తీరం అనే విధంగా తీర్చిదిద్దుతున్నాడు. ఇక విశాఖ పూర్తి స్థాయి క్యాంపస్ ఏర్పాటు కోసం ముందుకొచ్చిన ఇన్ఫోసిస్ ఎండాడ వద్ద 20 ఎకరాలు కేటాయించేందుకు ప్రభుత్వం సిద్ధం. గత 2 నెలలుగా ఇన్ఫోసిస్ ప్రతినిధులు ఏపీ ప్రభుత్వంతో చర్చలు కొలిక్కి వచ్చినట్లుగా సమాచారం. ఐటీ పాలసీ ప్రకారం రాయితీలు ఇవ్వనున్నారు. ఇన్ఫోసిస్ నుంచి ఈ నెలలోనే అధికారిక ప్రకటన వస్తుంది. ఇక ఇండియా దిగ్గజ ఐటీ కంపెనీల్లో ఇన్ఫోసిస్ ఒకటి. ఈ సంస్థ శాశ్వత క్యాంపస్ విశాఖకు వస్తే ఐటీ దిగ్గజ కంపెనీలన్నీ విశాఖలో భారీ కార్యాలయాలను ఏర్పాటు చేసినట్లు అవుతుంది. ఇక టీసీఎస్, కాగ్నిజెట్, గూగుల్తో సహా పలు కంపెనీలు ఇప్పటికే పనులు మొదలుపెట్టాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక విశాఖ ఐటీ రంగానికి స్వర్ణయుగం. ఇక పెద్ద ఎత్తున పెట్టుబడులు వస్తున్నాయి. తనను తాను నిరూపించుకుంటున్న నారా లోకేష్ ఇప్పుడు తండ్రికి తగ్గ తనయుడిగా ఉండడం అన్నది చాలా గొప్ప విషయం. కానీ తండ్రిని మించిన తనయుడు అవుతున్నారా నారా లోకేష్ అన్నట్లుగా ఐటీ దిగ్గజాలండి మామూలు ఉన్నాయి. ఆ టెక్ దిగ్గజాలను అందరినీ కూడా ఆయన వెళ్ళి మాట్లాడు. ఆయన వయసు ఎంత, ఆయనకున్న అనుభవం అంతా అదంతా చూడలేదు. ఆయన విజనరీ, ఆయన ప్రజెంటేషన్, నమ్మకం. మనిషికి కావాల్సింది నమ్మకం. ఒకరు మనల్ని నమ్మారంటే ప్రాణాలు ఇవ్వడానికి కూడా వెనకాడరు. ఆ నమ్మకాన్ని చూరగొన్న నారావారి వారసుడు నారా లోకేష్.
ది బెస్ట్ లోకేష్ అంటూ ఈరోజు అన్ని రాష్ట్రాల్లో కూడా చాలామంది విమర్శకులు కూడా ఆయన్ని ప్రశంసించే స్థాయికి ఎదిగాడంటే దట్ ఈజ్ చిన్నబాబు అంటున్నారు.